హలో, వెల్కమ్ టు మై ఛానల్. వావ్, మటన్ దమ్ బిర్యానీ ముక్క చూసారా ఎంత మెత్తగా ఉందో అసలు. శ్రావణ మాసం ఇంట్లో తినకూడదు, కానీ శ్రావణ మాసం అయిపోయిన వెంటనే ఫస్ట్ సండే చేసే పని ఏంట్రా అంటే మటన్ దమ్ బిర్యానీ. సో దాన్ని ఎలా చేద్దామో చూద్దాం. 2 kilos ఆఫ్ మటన్ తీసుకున్నాను. దానికి 3 full spoons ఆఫ్ సాల్ట్, 3 full spoons ఆఫ్ కారము వేసుకున్నాను. అలాగే 1 spoon పసుపు వేసుకొని చక్కగా వాటికి కలిసేలా కలుపుకొని, అలాగే 3 చెంచాల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు పేస్ట్ చేసుకున్నది మాత్రమే వేసుకోండి, నిలవది వేసుకోవద్దు, అంటే టేస్ట్ రావాలంటే. నేను చేసేది ముస్లిం స్టైల్ అనమాట. సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర బాగా కడిగి శుభ్రంగా వేసుకోండి, ఎందుకంటే కొంచెం కసకసలాడిన ఇసుక టేస్ట్ పోతుంది. అండ్ పుదీనా కూడా చక్కగా వాష్ చేసి వేసుకోండి. నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను, అందుకనే ఇప్పుడు వేసాను. ఈ బిర్యానీ చేయడానికి మనకి ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట సరిపోతుందండి. చూసారా, నేను ఇందాక కొత్తిమీర వేయడం చూపించడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను. అండ్ పుదీనా కూడా శుభ్రంగా ఓన్లీ ఆకులు మాత్రమే, కాడలు లేకుండా తుంచుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఈ తీసి ఒక చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు చూసి చక్కగా పెద్దవి కొట్టించుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మంచి లేత మాంసమే కొట్టించుకోండి. ముదురుదైతే ఉడకటానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇది మ్యారినేట్ చేసేసుకున్నాక ఒక 1/2 hour మూత పెట్టి పక్కకు పెట్టేసేసుకుంటే ఈలోగా మిగతా ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఈ మ్యారినేషన్ అయ్యేలోగా నా క్రియేటివిటీ యూజ్ చేసి ఓ బౌల్లో కొత్తిమీర, ఇంకో బౌల్లో పుదీనా పక్కన పెట్టాను కదా. ఇప్పుడు వీటికి చూడండి, చిన్న మిక్కీ మౌస్ లాగా అనిపించింది నాకు చూడగానే, కాకపోతే మటన్ మిక్కీ మౌస్, నాన్ వెజ్ మిక్కీ మౌస్ అనమాట. సో మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. చెప్పాను కదా, ఈలోగా మన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము అయ్యి నానేలోగా అని చెప్పి ఒక పెద్ద బాండీ పెట్టుకొని 2 kilos ఆఫ్ మటన్ కండి నేను 1/2 kilo నెయ్యి, 1/2 kilo నూనె వాడుతున్నా, 2 సరి సమానంగా, అంటే 1/2 kilo కావాలి. అండ్ కావాల్సిన మసాలా దినుసులన్నీ ఈ ఆయిల్లో వేసి ఒక్కసారి చిటపట అన్నాక మనము ఆనియన్స్, టమాటాస్ వేసుకుందాం. నేను ఇక్కడ 4 పెద్ద ఆనియన్స్, 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. మసాలా దినుసులతో పాటు ఒక 4 యాలకులు కూడా వేయండి, చాలా బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. అండ్ టమాటాలు, ఆనియన్స్ సన్న చీలికల్లాగా కట్ చేసుకోండి. కారం సరిపడా ఉండాలి అనే ఆలోచనతో నేను 1/2 dozen పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను, సో దట్ పిల్లలు కూడా తినేలాగా ఉంటుందన్నమాట. 2 kgsకి 1/2 dozen పచ్చిమిర్చి అంటే తక్కువే. అండ్ మటన్లో మనం ఆల్రెడీ కారం కూడా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఒక 1/2 dozen వేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇందాక మనం ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం, బట్ దీంట్లో కూడా ఇంకా కొంచెం ఫ్లేవర్ రైస్ కూడా సరిపోవాలి కాబట్టి మళ్ళీ ఒక చిన్న గిన్నెడు సేమ్ 3 tablespoons ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఈ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇవి వేగేలోగా మనము బిర్యానీ రైస్ చేసుకోవడానికి ఎసరు పెట్టుకుందాము. ఆ ఎసట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుంటే అది ఎసరుతో పాటు మరిగి దాని రసం అనేది ఆ రైస్ లోకి దిగడం వల్ల తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. వీటి వల్ల ఇంకా ఎక్స్ట్రాగా మనము అజినోమోటో కానీ లేకపోతే టేస్ట్కి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈలోగా ఒకసారి ఈ బిర్యానీ గిన్నెలోది అటు ఇటు తిప్పేసేయండి, ఎందుకంటే మళ్ళీ అలా వదిలేసామంటే అడుగంటికి పోతుంది కదా. సో ఈలోగా బిర్యానీ రైస్లో మనము 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు, అండ్ ఇది షాజీరా అండి, జీలకర్రలా ఉంటుంది, టేస్ట్ కోసం వేస్తారనమాట. కొంచెం ఒక 2 spoons వేసుకొని చాలు. అండ్ బిర్యానీ పువ్వు అండ్ కళ్ళుప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు మూత పెట్టుకుంటే ఒక 1/2 గంట మరిగితే చాలు. ఈలోగా మనం ఈ మ్యారినేట్ చేసుకున్నది తీసి ఈ బాండీలో ఏవైతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వీటిల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ప్రతి ముక్క మంట సెగకి తగేలాగా పెట్టుకోండి, అప్పుడు మాత్రమే మటన్ చక్కగా ఉడికిద్ది. అండ్ కింద నుంచి కదపాలండి, మటన్ ముక్క చిదిపుకోకుండా ఉండాలి అంటే ముక్కని కింద నుంచి ఆ గుజ్జుతో పాటు కదపాలి. ఆ కదిపే టెక్నిక్కే చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉన్నాం కాబట్టి ముక్క త్వరగా చితికిపోయే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఇక్కడ 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక 1/2 hour బిఫోర్ సోక్ చేసుకున్నాను. ఇలాగ ముక్కలు అవ్వకుండా అలాగ కడిగి పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు ఎసట్లో ఒక గరిటెడు నూనె వేసుకోవాలి, ఎందుకంటే మెతుకి అద్దుకుపోకుండా ఉండడానికి వేస్తామన్నమాట. ఇలాగా అప్పుడప్పుడు మధ్యలో కదుపుకుంటూ ఒక 1/2 hour హైలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎవ్రీ ఒక 10 minutes ఒకసారి వచ్చి చూసుకొని ముక్కల్ని కదుపుకుంటూ పైది కిందకి, కిందది పైకి జరుపుకుంటూ ఉంటే అప్పుడు ఈక్వల్గా మటన్ అనేది కుక్ అయ్యిద్ది అనమాట. ముక్క మనకి 1/2 hour తర్వాత కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది, అంటే ముక్క ఉడుకుతుంది అని అర్థం అనమాట. అంటే చాలా మందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా, ఎలా ఉడికిందని తెలుస్తుందండి అని అంటారు కదా. అండ్ ఇప్పుడు నేను ఒక 2 చెంచాలు నెయ్యి వేసాను, చెప్పాను కదా 1/2 hour హై ఫ్లేమ్లోనే బాగా
ఉడకాలండి. ముక్కను అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండండి, లేదంటే హైలో పెట్టాం కాబట్టి అడుగంటుకు పోతూ ఉండిద్ది. మధ్య మధ్యలో గరిటె పెట్టి కదుపుకుంటూ తిప్పుకుంటూ చూసుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోండి. నేను ఇప్పుడు ఇంకా అందులో నెసరు అయిపోయింది కాబట్టి ఇంకో 2 లోటాలు నీళ్లు పోసుకున్నానండి. ఎందుకంటే రైస్ వేసేసరికి మనకి మటన్ ఉడికిపోయి ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 3/4 రైస్ ఉడికింది వేసుకుంటాం కదా, సో అందుకని మటన్ అనేది ఫుల్గా కుక్ అయిపోయి ఉండాలి కాబట్టి మటన్ ఉడకటానికి టైం పడుతుందండి. మేము లేతదే చూసి తెచ్చుకున్నాము, అయినా మాకు 45 మినిట్స్ పట్టింది ఉడకడానికి. సో మీరు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎసరు మరిగిపోతున్నాయి కాబట్టి దీంట్లో మనం పక్కన ఆల్రెడీ నానపెట్టుకొని ఉంచిన బాస్మతి రైస్ కొంచెం కొంచెంగా ఎసట్లో వేసుకుని 3 వంతులు అంటే 3/4 రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. అండ్ మటన్ చూసారా చక్కగా ఎసరంతా అయిపోవచ్చింది, చక్కగా ఉడికిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ముక్కకి ఇంకా టేస్ట్ యాడ్ చేయడం కోసం ఒక చిన్న టీ గ్లాసు పాలు కలుపుతున్నాను. ఇది జస్ట్ టేస్ట్ కోసమే. కొంతమంది 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ పెరుగు కలిపి ఉడికిస్తారు మటన్ టేస్ట్ రావాలని. అది వేరే స్టైల్ బిర్యానీ అండి, ఇది వేరే. ఇక్కడ ఏంటంటే మనం ముస్లిం స్టైల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక టీ గ్లాసు పాలు అండ్ 2 పెద్ద గరిటెలు పెరుగు వేసుకుంటే చాలు. ఇది మనం చేసే ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ. అంతేగాని మటన్ క్రీమీగా ఉంటుంది చూసారా, అది వేరు. దానికైతే మిల్క్ క్వాంటిటీ పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేస్తారు. ఈ పెరుగు పాలు వేసాక ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. సో ఇలాగ రైస్ రెడీ అయిపోయింది కదా, రైస్ వాష్ చేసేసుకొని మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతా. ఇప్పుడు ఆ పొయ్యి మీద ఉన్న బిర్యానీ బాండీ కిందకి పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ వాష్ చేసుకున్న రైస్ అంతా కొంచెం కొంచెంగా వేసుకోండి, అంటే ఒక్కొక్క వాయిలాగా వేసుకున్న ప్రతిసారి రైస్ క్వాంటిటీకి ఆ ముక్కని జాగ్రత్తగా గరిటతో కింద నుంచి పైకి కదుపుకోండి, ముక్క చితపకుండా. ఆ కింద బాండీలో ఉన్న గ్రేవీ అంతా రైస్ కూడా రెసిపీ పట్టాలి కాబట్టి మనం కింద నుంచి కదుపుకుంటామండి. జాగ్రత్తగా కదుపుకుంటూ రైస్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అంతా రైస్ వేసేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టుకున్నాక 15 to 20 మినిట్స్ ఉడికితే గుమగుమలాడే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అనమాట. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, చూసారా గోల్డెన్ కలర్ అనేది. మనం కలర్స్ యాడ్ చేయక్కర్లేదండి, మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు పసుపు కారం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ మేము ఎక్కువ నెయ్యి యూస్ చేస్తాము. లాస్ట్ లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాం పైన. ఇప్పుడు మూత పెట్టేసేసి ఆవిరి బయటికి పోకుండా పైన బరువు పెట్టుకోవాలండి. నేను చెప్పాను కదా, వాష్ చేసిన రైస్ వాటర్ పార్పేసుకోకుండా ఇలా గిన్నెలోకి తీసుకుని దాని మైండ్ పెట్టుకుంటాను, వాటర్ వేస్ట్ చేయకూడదు అని. టడా, పావుగంట అయిపోయింది, బిర్యానీ రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇక నుంచి మటన్ దమ్ బిర్యానీ తినాలి అనుకున్నప్పుడల్లా బిస్మిల్లాకే పరిగెట్టక్కర్లేదు. నా రెసిపీ చూసి ఇలా చేసుకోండి. దీన్ని ఇలానే ప్లెయిన్ బిర్యానీ లాగా తినేసి ఒక ముక్క వేసుకొని, లేదు ఇంకా కావాలనుకుంటే పెరుగు చట్నీది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బిస్మిల్లా స్టైల్ కావాలంటే గోంగూర చట్నీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు బిర్యానీ ఫ్యాన్స్ కి తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.